హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మా హోమ్ ఫుడ్లో చెక్కలు తయారు చేసామండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము ఎలా తయారు చేసాము ఏంటి అనే విషయాలను చూపిస్తూ అండ్ దాంతోపాటు ఆడవాళ్ళు ఖాళీగా ఉండే సమయంలో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అండ్ ఈ హోమ్ ఫుడ్ వల్ల ఉపయోగం ఉందా లేదా అని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ చెక్కలని ఈజీగా ఇంట్లో చేసుకోవడానికైనా అండ్ బిజినెస్ పర్పస్గా మీరు చేసుకోవాలన్నా ఎటువంటి పద్ధతులు పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ పట్టుకుంటే కూడా క్రిస్పీగా ఎలా వస్తాయో అన్నీ కూడా ఈ వీడియోలో పక్కా కొలతలతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆడవాళ్ళతోటే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా డీటెయిల్గా వీడియో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా బిజినెస్ ఐడియాలను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మా హోమ్ ఫుడ్లో మేము చెక్కలు ఎలా తయారు చేస్తాం, ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉండడానికి ఏం పాటిస్తాం అన్నీ కూడా చూపిస్తాను. ముందైతే మనం చెక్కలు తయారు చేసుకోవడం కోసం రేషన్ బియ్యం అయితే తీసుకున్నామండి. మీకు నచ్చితే సాంబాసూర బియ్యం కూడా తీసుకోవచ్చు. బట్ మనం ఎటువంటి పిండి వంటలు చేసినా కూడా ఇలా కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం అంటాం కదా, అవే తీసుకుంటాం కదా. వాటిలో ముందు రాళ్ళు చెత్త ఏం లేకుండా నీట్గా క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసేసుకుంటూ ఉన్నానండి. మీరు కావాలనుకుంటే వాటర్లో కడిగేసి అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇన్ని బల్క్లో చేయాలి అని అంటే మాత్రం మీకు అవి అసాధ్యం కాబట్టి నేనైతే ఇలా క్లాత్లో వేసేసుకొని ఈ విధంగా అయితే కొత్త ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇలా క్లాత్లో వేసేసుకున్న తర్వాత వాటర్ని ఇలా మొత్తం బియ్యం తడిచే విధంగా మొత్తం వాటర్ని చిలకరించేసుకోవాలండి. ఇలా చేస్తే ఆ పైన ఉండే డస్ట్ అయినా ఏదైనా కెమికల్ పురుగులు రాకుండా యూజ్ చేస్తారు కదా, అటువంటి కెమికల్స్ అయినా కూడా మొత్తం నీట్గా పోతాయి. వాటర్ చిలకరించేసుకున్న తర్వాత ఇలా బాగా బియ్యానికి తడి తలుగుతూ కలుపుకోవాలండి. ఇలా చేస్తే చాలా చాలా నీట్గా వచ్చేస్తాయి బియ్యం. మనం కడిగితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. రాళ్ళు చెత్త అండ్ మెరిగలు అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం చాటలో మొత్తం క్లియర్గా చెరుకోవాలండి. దాని తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా మంచిగా వాటర్ వేసి బాగా రుద్దుతూ కలుపుకోవాలండి. అలా చేస్తే ఆ పైన డస్ట్ ఉంటుంది కదండి, పౌడర్ లాగా, అండ్ కొంచెం కెమికల్ ఏమన్నా కలిపినా కూడా అదంతా కూడా నీట్గా పోతుంది. అండ్ వాటర్తో అలా బాగా రుద్దేసిన తర్వాత ఇలా క్లాత్లో వేసేసి తడంతా బట్ట కంటుకునే విధంగా రుద్దుతూ ఉండాలండి. అలా చేస్తే ఆ పైన ఉన్న పౌడర్ అంతా కూడా మనం కడగకుండా కూడా ఈ విధంగా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అసలు ఎవ్వరు చేయరండి. మామూలుగా ఈ పిండి వంటలు ఎవరైనా చేసేవాళ్ళు మామూలుగా అందులో ఉన్న చెరుగుతారేమో. అండ్ మేమైతే ఇలా నీట్గా కూడా వాటర్ వేసి నీట్గా చేసేసుకుంటాం. ఇదే ప్రాసెస్ మేము ఇంట్లో చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ చేస్తామండి. అందుకే మేము అమ్మకపోయినా తిన్నా అన్నా కూడా ఈ విధంగానే క్లియర్గా నీట్గా బియ్యం అయితే క్లియర్ చేసుకుంటామండి. మీరు ఎప్పుడైనా ఎండలేయడానికి ఇబ్బంది అనిపించినా కూడా ఈ ప్రాసెస్ మీరు కూడా యూజ్ చేసుకోవచ్చండి. మామూలుగా హోమ్ ఫుడ్స్ కోసమే కాదు, ఇంట్లో వాడుకోవడానికైనా ఎండ సౌకర్యం లేనప్పుడు కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా ఉంటుందండి. మనం ఏదైనా పని చేసామంటే అది కరెక్ట్గా ఉంటే తప్పకుండా గుర్తిస్తారండి. బిజినెస్ అంటేనే నమ్మకం అంటారు కదా, అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు తింటే ఎంత ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటామో ప్రతిదీ బయట చేయాలనుకున్నా కూడా అలానే ఉండాలి. నమ్మకం అనేది ఉండాలి. అండ్ మేమైనా ఏ పిండి అయినా అప్పటికప్పుడు పిండి అయితే చేసుకుంటామండి. మార్కెట్లో కూడా తెప్పించము. ఇలా ఎప్పుడు ఆర్డర్ వస్తే ఆ పిండిని అప్పుడే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా చేసేసుకుంటాము. బియ్య పిండి అయితే రెడీ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూద్దాము. ముందు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నానండి. కొంతమంది వెల్లుల్లి తినరు కదా, అలాంటి వాళ్ళకి అది స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లీలు తీసేసుకొని వాటిని ఇలా చిన్న రోట్లో పలుకులుగా దంచుకుంటున్నానండి. మిక్సీలో వేస్తే అవి మెత్తగా అయిపోతాయి కదా, అందుకని చిన్న రోట్లో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర వేసుకొని దంచి వేస్తున్నానండి. ఇలా దంచడం వల్ల మంచి ఫ్లేవర్ తెలుస్తుంది కదా. అండ్ పల్లీలు ఇలా మొక్కలు చెక్కలు ఉండాలంటే అలా చిన్న రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు మిక్సీ అయినా చేసేసుకోండి. ఈ విధంగా జీలకర్ర కూడా యాడ్ చేసేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. నెక్స్ట్ కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. మనం ఎన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడితే అంత టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేశాను. అండ్ పచ్చనపప్పు నానబెట్టి వేసానండి. అండ్ దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ బియ్య పిండితో చేసే ఏ వంటకాయలైనా ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా మనం పప్పు అయినా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎన్ని యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు కూడా మంచిగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వకూడదండి. అలా అయ్యామనుకుంటే ఇంకా మనకి టేస్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మనం
నెక్స్ట్ వచ్చే ఆర్డర్ కూడా అవి అంత బాగాలేవులే అన్నట్టు ఉంటుందన్నమాట. అందుకని మనం కొంత అమౌంట్ ఎక్కువ తీసుకున్నా కానీ హైజీనిక్ అండ్ సూపర్ క్వాలిటీగా ఉండేటట్టు అండ్ టేస్టీగా ఉండేటట్టు చేసుకోవడం అయితే ముఖ్యమండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ రెడీ చేసుకున్న దాంట్లో మనం పట్టుకున్న బియ్య పిండి యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒకేసారి వాటర్ వేయకుండా సగభాగంని తగ్గించి సగం సగం చేసుకోవాలండి. అలా అయితే పిండి నానకుండా మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట. మనం ఒక 2 కేజీల పిండి చేసుకుంటే కేజీ ఒకసారి కలుపుకోవాలండి వాటర్ వేసి. ఇప్పుడైతే నేను కలుపుకున్న పిండిని సగం చేసేసి ఇంకా వేడి వాటర్ వేసేసి చేస్తున్నానండి. ఇలా వేడి వాటర్తో చేసామనుకోండి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ దాంతోపాటు మనం చెక్క తయారు చేసినప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటుంది. నూనెలో వేసినప్పుడు కూడా ఆయిల్ ఆగకుండా ఉంటుందండి. కొంచెం స్పైసీ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు కలిపే విధానంలో ఉంటుందండి అసలైన మేజర్ పార్ట్. బాగా బలం ఉపయోగించి చాలా మంచిగా గట్టిగా కలుపుకోవాలి. అలా అయితేనే మన చివరి వరకు కూడా క్రిస్పీగా వస్తాయండి. లేదంటే కలర్ వచ్చేస్తాయి అండ్ దాంతోపాటు ఇంకా వేగకుండా ఉంటాయి అనమాట. పిండి అనేది అందుకే గట్టిగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ పొయ్యి మీద పెట్టేస్తున్నామండి. ఆయిల్ మాత్రం రిఫైండ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తామండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడుతూ ఉంటాము. చూసారా గట్టిగా కలుపుకోవాలి పిండి. అప్పుడైతేనే మనకి చేసే చివరి వరకు కూడా ఇది నానిపోకుండా జారవ్వకుండా ఉంటుంది. ఇలా గట్టిగా కలుపుకొని కావాల్సినంత సైజులో ఉండలైతే తయారు చేసుకోవాలండి. మనం ఒకవేళ బిజినెస్ కోసం చేసుకుంటే చిన్నవి చేసుకున్నాం అనుకోండి, మనం ప్యాకింగ్ చేసేటప్పుడైనా చూడటానికైనా చాలా అనిపిస్తాయి. అందుకే చిన్న ఉండలు చేసేసుకొని వాటితోటి చెక్కలు తయారు చేసామనుకోండి చాలా క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇలా చిన్నగా చేయడం వల్ల మంచిగా లోపల వరకు వేగి అన్నీ క్రిస్పీగా వస్తాయండి. ఇలా మనకు కావాల్సిన సైజులో తీసేసుకోవాలి. అండ్ పిండి మీద తడి ఆరిపోకుండా ఇలా ఒక తడుపుకున్న క్లాత్ని వేసేసుకోవాలి. ఇలా ఉండలైతే రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని ఇలా పూరి ప్రెస్లో పెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి రౌండ్గా వస్తాయి. షేప్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అండ్ మన పని అనేది కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఆయిల్కి యూజ్ చేసిన కవర్లోనే ఇది పెట్టేసి ప్రెస్ చేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్ అండి ఈ పూరి ప్రెస్. మామూలుగా ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఒక 500 అలా అవుతుంది. మనం ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వస్తువులు అయితే మనకి కంపల్సరీ. ఇవి ఆల్మోస్ట్ చాలా వరకు కొందరు ఇళ్లలో కూడా ఉంటాయి. ఇలా చెక్కలను అయితే మనం కొంచెం మందంగానే చేసుకోవాలండి. మరీ పల్చగా చేసేసుకుంటే మన ట్రాన్స్పోర్ట్లో కూడా అవి మెత్తగా పొడి అయిపోతూ ఉంటాయి. కొంచెం మందంగా, అలానే మరీ మందంగా చేసుకోవద్దు. ఇలా మనం ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా అన్నీ తయారు చేసుకుంటే మనం చేసేటప్పుడైనా తినేటప్పుడైనా అన్నీ కూడా టేస్టీగా కుదురుతాయి. మీకు ఇంకా ఇందులో ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ చేయండి, క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మనం వేసుకున్న మూకుట్లో 15-20 పడతాయి కాబట్టి మనం చేసినట్టు కూడా అనిపించదండి. ఇలా ఇవి మంచిగా ఫ్రై లోపు మనం మిగతా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ చేసే పద్ధతిలో మంచి క్వాలిటీ కానీ ఉంటే కానీ అసలు మనం ఫస్ట్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టరండి. అలానే ఆర్డర్ చేస్తూనే ఉంటారు. మనకు ఉన్న టైంలో మనం అన్ని పనులు చేసేసుకొని ఖాళీగా ఉన్న టైంలో ఏం చేయాలి అంటే ఈ హోమ్ ఫుడ్ అనేది బెస్ట్ ఐడియా అని నాకైతే అనిపిస్తుందండి. కాకపోతే శారీరకంగా మాత్రం చాలా కష్టమే ఉంటుందండి. బట్ మనం ఇలా చేసినప్పుడు వచ్చే డబ్బులు ఉంటాయి అండ్ దాంతోపాటు మన పిల్లలకి స్నాక్స్ కూడా మనకి ఈజీగా అయిపోతాయండి. చాలా బెస్ట్ ఐడియా అనిపిస్తుంది. బట్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. శారీరకంగా మాత్రం కష్టం ఉంటుంది. అయినా కష్టం లేకుండా ఏ పని ఉండదు అండ్ కష్టం పడకుండా ఏ డబ్బు రాదు కదండి. అలా మనం ఖాళీగా ఉండే టైంలో ఏం చేసుకోవచ్చు అంటే ఇదైతే బెస్ట్ ఐడియా అండి. ఇలా మనం తయారు చేసుకున్న చెక్కల్ని 10 రూపాయల ప్యాకెట్లు కానీ 20 రూపాయల ప్యాకెట్లు కానీ లేదంటే పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ప్యాకెట్ చేసి మనం షాపులలో కూడా వేసేసుకోవచ్చండి. బట్ బెస్ట్ క్వాలిటీ ఇస్తే మనకి ఇంటి చుట్టూ వాళ్ళే సరిపోతారండి. మనకి రీఆర్డర్ చేస్తూనే ఉంటారు. మాకైతే అలానే ఉంది. మాకున్న టైంలో మేమైతే చక్కగా చేసేసుకుంటూ ఉన్నామండి. ఇంట్లో పని అయిపోతుంది అండ్ దాంతోపాటు ఏదో ఒకటి మన కాళ్ళ మీద మనం నిలబడేమనే తృప్తి అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అండ్ చెక్కలు కూడా పర్ఫెక్ట్గా అర్థమయ్యాయి అంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మా హోమ్ ఫుడ్లో అన్ని రకాల స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు కూడా ఉంటాయండి. కావాలంటే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి క్వాలిటీ ఫుడ్ కోసం మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.